హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదములు. వెల్కమ్ టు మై ఛానల్. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మహిళలకైతే శుభవార్త. నిజంగా ఎవరికి ఈ శుభవార్త అనేది వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, ఎవరైతే చేయూత పథకానికి సంబంధించి అనర్హుల జాబితాలోని మీ యొక్క పేరు వచ్చిందో రీజన్ చెప్పి మరి మీ యొక్క పేరుని అనేది తీసివేయడం జరిగింది. అలాంటి వారికి గ్రీవెన్సీ పెట్టుకోవడానికి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే టైం అనేది ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది సువర్ణ అవకాశం, ఎందుకంటే మనకి డేట్స్ అనేది వాయిదా పడడం జరిగింది. సో ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం, అదేవిధంగా చేయూత పథకానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. చేయూత పథకానికి సంబంధించి చాలామంది పేర్లను అయితే తీసివేయడం జరిగింది. అలాంటి వారు ఎవరైతే ఉన్నారో ఫిబ్రవరి 10వ తారీఖు లోపు గ్రీవెన్సీ అనేది పెట్టుకోండి. రీజన్ చెప్పి మరి మీ యొక్క పేరుని అయితే తీసివేయడం మరి జరిగింది. ఆ రీజన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ని మీ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళేసి ఆ సిబ్బందికి మీరు ఇచ్చినట్టయితే వాళ్ళ లాగిన్లోనే అప్లై చేస్తారు. కంపల్సరిగా 11, 12, 13 ఈ డేట్స్లోని గ్రీవెన్సీకి సంబంధించిన కొత్త ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది పేరు రాని వాళ్ళకైతే చాలా మంచి విషయం అనేసి నేనైతే వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చేయూత పథకానికి సంబంధించి ఫిబ్రవరి 5వ తారీఖు నుండి 14వ తారీఖున ఈ అమౌంట్ని అయితే రిలీజ్ చేస్తామనేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే చేయూత పథకానికి సంబంధించిన డేట్స్ అయితే వాయిదా పడడం జరిగింది. మీకైతే ఫిబ్రవరి 16వ తారీఖు నుండి చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ని రిలీజ్ చేస్తామనేసి మన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది.